హాయ్ అండి. ఇవాళ వచ్చేసి మేము తెల్ల గులాబీ కాయలతో 1 ఇయర్ దాకా నిలవ ఉండే మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి మా అమ్మగారి ఇంట్లో. 1 ఇయర్ వెయిట్ చేస్తున్నామండి ఈ మ్యాంగోస్ కోసం. మేము ఫ్రెష్గా మా పొలంలో చక్కగా వెళ్ళి మార్నింగే కోసుకొని వచ్చేసి వాటిని ఈ విధంగా తొడియాలు తీసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నామండి. అమ్మ చేతి ఆవకాయ అంటే అమృతం లాగండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో చేస్తామండి. ఫస్ట్ అయితే ఈ విధంగా తొడియాలు తీసేసుకుంటున్నాము. ఇలా క్లీన్ చేసుకుంటున్నామండి. ప్రతి ఇయర్ కూడా చాలా చిన్న చిన్న కాయలు కాసేవండి మా చెట్టుకి. ఈ ఇయర్ మంచిగా పెద్ద సైజులో వచ్చాయి కాయలు. ఈ విధంగా తొడలు తీసుకొని క్లీన్ చేసుకుంటున్నామండి అన్ని కాయలు కూడా. ఈ క్లీన్ చేసుకున్న కాయలను పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలన్నిటిని కూడా ఈ విధంగా ఒలుచుకోవాలండి. మామిడికాయలు ఇందాక క్లీన్ చేసుకుని అన్నీ కూడా చక్కగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. మా నాన్నగారు కుస్తీ పోటీలు పట్టారండి మామిడికాయలు కట్ చేయడానికి. వర్షం పడుతుండేసరికి ఎవరు కట్ చేయడానికి లేరని చెప్పేసి బయట మా నాన్నగారే కట్ చేశారు. పెద్ద కాయలు అయ్యేసరికి కట్ చేయడానికి చాలా కష్టపడ్డారండి. ఈ విధంగా జీడీలు తీసుకొని నీట్గా అన్నీ కట్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఫస్ట్ కొట్టిన ముక్కలు ఇలా రాలేదండి, టెంక కూడా ఊడిపోయి వచ్చింది. నెక్స్ట్ నుంచి మంచిగా వచ్చాయి ముక్కలు కూడా. అన్ని ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. మ్యాంగోస్ చూస్తేనే నోరు ఊరిపోద్దండి. పచ్చడి ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు పచ్చడి కలిపాక వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటామా అన్న ఆలోచనలోనే ఉన్నాము అందరం కూడా. చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకున్నాము మొత్తం. ప్రాసెస్ మొత్తం ముక్కల్లో కట్ చేయటంలోనే ఉంటుందండి. అండ్ ఎక్కడ కూడా ముక్కలకు కానీ మనం చేసేటప్పుడు కానీ కొంచెం కూడా తడి అనేది లేకోకుండా చూసుకోవాలి మామిడికాయ పచ్చడికి. ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉందండి. పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని చక్కగా తుడుచుకొని ముక్కలన్నిటిని కూడా ఆరబెట్టుకున్నాము. మెయిన్ వచ్చేసి ముక్కలకి ఉన్న రేక అంటారండి, ముక్క పైన జీడీ పైన ఉంటుంది, అది కూడా నీట్గా తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మగారు ఉప్పు కారం కొలత ప్రకారం కలుపుకుంటున్నారండి. మన పచ్చళ్ళు ఉప్పులో ఎలాంటి కణితల్లాగా లేకోకుండా నీట్గా మొత్తాన్ని కలిపేసుకున్నాము. ఎక్కడ కూడా తేమ లేకుండా చాలా అంటే చాలా జాగ్రత్త చేసుకోవాలండి. 1 ఇయర్ నిలవ ఉండే పచ్చడి కదా, పాడవుకోకుండా ఉండాలి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ముక్కల్ని కొలిసేసుకుంటున్నామండి. ముక్కల్ని మానికతో కొలుచుకున్నాము. ఒకేసారి కలపలేక కొద్దిగా తీసుకొని కలుపుకున్నామండి. నేనైతే ఫస్ట్ టైం కలుపుతున్నాను. ఆవపిండి మెంతుపిండి కలిపి పట్టుకున్నామండి. కొలతకు తగ్గట్టు వేసుకుంటున్నాము. ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా వెల్లుల్లిపాయలని ఒలిచి పెట్టుకున్నాము కదా, వెల్లుల్లిపాయలు మేము సగం గ్రైండ్ చేసుకున్నాము, సగం ఓన్లీ విడివిడిగా వెల్లుల్లిపాయలు ఉంచుకున్నామండి. ఆ వెల్లుల్లి పేస్ట్ను కూడా ఈ విధంగా ముక్కలకు పట్టుకునేటట్టు బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ముక్కలన్నిటిని ఇలా కలుపుకుంటున్నాము. చూస్తుంటే ఎదురుగా కూర్చొని
ఆ ముక్కలు పులుపుకి బాగా తినాలనిపిస్తుందండి. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా. సింపుల్గా అయిపోతుంది, ఈజీగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కండి, కొలత ప్రకారం వేసుకొని అది కూడా ముక్కలకి బాగా అప్లై చేసుకుంటున్నాను. ముక్కలకి కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ, సరిపడా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మళ్ళీ ఫైనల్గా అయితే ఇలా కలుపుకున్నాను. కలిపేటప్పుడు హ్యాండ్ అయితే ఏమంట వచ్చిందండి. తెలియక ఫస్ట్ టైం కలుపుతున్నా కదా ఆనందంలో అని చెప్పేసి హ్యాండ్కి గ్లౌజ్ ఏమీ వేసుకోకుండా పెట్టేశాను చేతిని. కానీ చాలా బాగుందండి చూడటానికి. ఇలా అన్ని ముక్కలను కూడా కలుపుకున్నామండి. కలుపుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాము. ఫైనల్గా మనకి ఆవకాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయిందండి. జాడీల్లో పెట్టేసుకుంటున్నాను. ఒక జాడీ నాకు, ఒక జాడీ మా అమ్మగారికి. 3 days ఆగాక దాన్ని మళ్ళీ కలుపుకొని ఆయిల్ పోసుకోవాలండి సరిపడా. నేను ఎంతగానో వెయిట్ చేసిన నా రైస్తో ఆవకాయ టేస్ట్ అయితే అదిరిపోయిందండి.